జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రీసెంట్ టైమ్స్లో పాన్ ఇండియా సినిమాలంటే కేవలం భారీ యాక్షన్, గ్రాండియర్ విజువల్స్ మాత్రమే కాదు, ఆ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ముఖ్యంగా ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ అన్నీ ఒకే ఎమోషనల్ పాయింట్ చుట్టూ తిరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ కామన్ పాయింట్ ఏంటి? ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా వర్కౌట్ అయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. భారీ యాక్షన్ సినిమాలకు తండ్రి కొడుకుల సెంటిమెంట్ ను జోడించి బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు మన డైరెక్టర్స్. బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మహేష్ బాబు వారణాసి, ప్రభాస్ స్పిరిట్, ఎన్టీఆర్ డ్రాగన్ లాంటి మూవీస్ లో ఫాదర్ సన్ ఎమోషనే మెయిన్ హైలైట్ గా నిలవబోతోందన్న టాక్ వినిపిస్తోంది. గ్లోబల్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తోన్న వారణాసి మీద గ్లోబల్ రేంజ్ లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు మరింత పెంచేలా అప్డేట్స్ ఇస్తున్నారు జక్కన్న. ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య ఉండే బలమైన ఎమోషనల్ బాండ్ హైలైట్ గా ఉండబోతోందని స్వయంగా కన్ఫర్మ్ చేశారు రాజమౌళి. ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతోన్న ఈ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ ఆడియన్స్ కు స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతుందన్న అంచనాలున్నాయి. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తోన్న స్పిరిట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న డ్రాగన్ సినిమాలు కూడా ఇదే తరహా ఎమోషన్ తో రాబోతున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగకు వైల్డ్ యాక్షన్ తో పాటు ఎమోషన్స్ ను పండించడంలో మంచి పట్టుంది. అలాగే ప్రశాంత్ నీల్ కూడా తన మార్క్ యాక్షన్ వరల్డ్ కు సాలిడ్ ఫాదర్ ఎమోషన్ ను జోడించి మరో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. బన్నీ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాకా సినిమాలోనూ ఐకాన్ స్టార్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ నటిస్తున్నారన్న టాక్ ఉంది. ఇలా భారీ పాన్ ఇండియా సినిమాల్లో ఫాదర్ సెంటిమెంటే కీ ఎలిమెంట్ గా వస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ ట్రెండ్ అంటున్నారు ఫ్యాన్స్.